మహేష్ బాబు రాజమౌళి సినిమాకు వారణాసి టైటిల్ ఫిక్స్ అయింది. మొన్నటి వరకు రకరకాల పేర్లు వినిపించినా చివరకు జక్కన్న మనసులో ఉన్న టైటిల్ రివీల్ అయింది. శనివారం రాత్రి హైదరాబాద్లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పేరిట భారీ ఎత్తున ప్లాన్ చేశారు. చిన్న చిన్న ఇబ్బందులు మినహా ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఈ కార్యక్రమం కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఎంత లాభం వచ్చింది అనే విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్స్ నడుస్తున్నాయి. సాధారణంగా రాజమౌళి కొత్త సినిమా తీస్తూ ఉంటే మీడియా మీట్ పెట్టి ప్రాజెక్టు వివరాలు వెల్లడిస్తూ ఉంటారు. ఈసారి మాత్రం ఒక్క విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏడాది క్రితమే టైటిల్, గ్లిమ్స్ లాంటివి రివీల్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. తాజాగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో స్వయంగా రాజమౌళి ఇదంతా చెప్పాడు. అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ ఇన్నాళ్లకు కుదిరిందని చెప్పుకొచ్చారు. అయితే టైటిల్ లాంచ్ ని ఏదో ఆషామాషిగా కాకుండా 100x130 అడుగుల ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోని దీనిపై ప్లే చేశారు. కేవలం ఈ స్క్రీన్ సెటప్ కోసమే 30 లక్షలకు పైగా ఖర్చు చేశారట. మొత్తంగా కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఖర్చులు కలిపి 10 నుంచి 15 కోట్ల వరకు అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇండస్ట్రీలో ఇదో రికార్డ్ అవుతుంది. ఎందుకంటే టీజర్ కోసమో, గ్లిమ్స్ వీడియో కోసమో ఖర్చు చేయడం లాంటివి విని ఉన్నాం. కానీ మూవీకి సంబంధించిన టైటిల్ లాంచ్ కోసమే ఏకంగా ఈ రేంజ్లో కోట్లు ఖర్చు పెట్టారు అంటే రాబోయే రోజుల్లో ఇంకే స్థాయిలో ఖర్చు పెడతారో అని వినిపిస్తోంది. ఇక సినిమా తీయడానికి ఖర్చు ఏ రేంజ్లో ఉంటుందని కూడా చర్చ జరుగుతోంది. అయితే టైటిల్ రివీల్ కోసం నిర్వహించిన ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కుల్ని జియో హాట్స్టార్కు అమ్మడం ద్వారా పెట్టిన ఖర్చు కంటే ఎక్కువే వచ్చిందని సినీ పండితులు చెప్తున్నారు. ఎందుకంటే రాజమౌళి తన ప్రోడక్ట్ను అమ్ముకోవడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ వాడడంలో ఎక్స్పర్ట్ అని అంటారు. లేకుంటే తన సినిమా రిలీజ్ అయి 10 ఏళ్ల తర్వాత కూడా రీ రిలీజ్ ద్వారా 60 కోట్లు రాబట్టాడు అంటే రాజమౌళి మార్కెటింగ్ స్కిల్స్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు తీసిన జక్కన్న ఈసారి వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలనే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. గ్లిమ్స్ చూస్తే అది అనిపించింది కూడా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.